మరి ఎంతటి వారైనా, ఎంత మహాత్ముడైనా, ఎంత గొప్ప నటుడైనా చెప్పుడు మాటలకి చెవిగ్గుతారు కదా. అలా ఆయనకు కోపం వచ్చింది. వచ్చినప్పుడు నేనేం చేయాలి? అంత పెద్ద మహానటుడు, ఆయన ఆదర్శంగా తీసుకొచ్చిన వాళ్ళం, ఆయన పని చెప్పుకోవాలి, క్లారిఫై చేయాలి కదా. అందువల్ల నేను వెళ్ళా. కోపం వచ్చిందని మీకు తెలిసిందా, లేకపోతే మీరు జస్ట్ ఊహించుకున్నారా ఏంటి? ఎవరైనా చెప్పారా మీకు ఆయన కోపం వచ్చిందని? ఓకే. సో అందుకని క్లారిఫికేషన్ ఇద్దామని అనుకున్నప్పుడు మరి కృష్ణ ఫీల్ అవుతాడు కదా. మనం చేస్తున్నప్పుడు మీరు రామారావు దగ్గర పోయి క్లారిఫికేషన్ ఇవ్వటం ఏంటి అని చెప్పి ఆయన అనుకుంటాడు కదా. ఆయనకి చెప్పకుండా నేను వెళ్ళా కృష్ణకి, చెప్పకుండా మార్నింగ్ వెళ్ళి, ఇంటర్వ్యూలు చాలాసార్లు ఇవి వచ్చినాయి అనుకోండి చెప్తున్నా. వెళ్ళిన తర్వాత మార్నింగ్ వెళ్ళి 6 o'clock వెళితే పొట్టి కాశయ్య గారు, అశ్విని దత్తు, రుక్మాంగధర్రావు వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. దేవర్ షాక్డ్, ఇది గిరిబాబు ఇక్కడికి వచ్చాడేంటి అని. అందరికి నమస్కారం పెట్టిన వాళ్ళు నమస్కారం కూర్చొని మర్యాద చేశారు. పెద్ద ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను చూసి, ఏం బ్రదర్ నమస్కారం పెట్టాను, ఏం బ్రదర్ ఎవరు యూ బాగున్నావా అని చెప్పి అన్నాడు. తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నన్నే పిలిచాడు. పిలిచిన తర్వాత ఏం బ్రదర్ ఎలా ఉన్నారు, బాగున్నారు కదా అని చెప్పని అడిగిన తర్వాత, అనగారు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన మాటలు చెప్పా. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చదువులు కూడా మానేసి సినిమా ప్రపంచంలోకి ప్రవేశించాం. మీరిద్దరు 2 కళ్ళు, మీ మీద వ్యతిరేకంగా నేను సినిమా తీయటం అనేది ఎవరో అన్నారట, 2 ఒకటే కథలట అని చెప్పారట. ఇవన్నీ కాదు అన్నగారు. మీరు నాకు అవకాశం ఇస్తే ఒక 5 నిమిషాలు నా సినాప్సిస్ చెప్తా చెప్తే అప్పటికే ఆయన కొంచెం కూల్ అయ్యారు. బాగా కూల్ అయ్యి, ఓకే బ్రదర్ చెప్పండి, ఓకే చెప్పా. 2 హీరోలు, ఆ సింగిల్ హీరో, ఆ శోరభ రుస్తం ఇన్స్పిరేషను, నేను సొంతంగా కథ రాసుకున్నాను. ఇదని సినాప్సిస్ 5 నిమిషాల్లో చెప్పేశా. ఏం బ్రదర్ దానికి దీనికి సంబంధం లేదే, ఎందుకు అలా చెప్పారు? ఐ విల్ సీ, డోంట్ కాంప్రమైజ్, బాగా తీ సినిమా అని బ్లెస్ చేసి నన్ను పంపించాడు. ఆ తర్వాత తీసాం, పొట్టలేదు సినిమా తీసాం. సరే అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇది సింహబలుడు మంది హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ చేసాం ఇది రామారావు గారితో సాహసవంతుడు. ఆ తర్వాత చివరిలో పార్టీ పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను మొట్టమొదటి పోయి చేరాం పార్టీలో. కృష్ణ కాంగ్రెస్, కృష్ణ గారు కాంగ్రెస్, ఆయనతో ఎక్కువ సినిమాలు చేస్తున్నా. అయినా కూడా ఆయన నేషనల్ పార్టీ, ఇది కాంగ్రెస్, ఈయన ప్రాంతీయ పార్టీ కొత్తగా పెట్టాడు. అప్పుడు ఎంత తీసుకుంటున్నాడు? 20 lakhs తీసుకుంటున్నాడు. ఒక పెద్ద హీరో దిలీప్ కుమార్ తీసుకున్న నేషనల్ వైడ్గా ఉన్న పరిశ్రమలో తీసుకుంటున్న రెమ్యూనరేషను ఈయన టచ్ చేశాడు. అయినా కూడా నేను సినిమాలో యాక్ట్ చేయటం లేదు, నేను ప్రజాసేవ కోసం అంకితం అవుతున్నానని చెప్పన్నప్పుడు ఇన్స్పైర్ అయ్యాం. పార్టీలో చేరాం, ప్రచారం చేశాం. బ్రహ్మాండం గెలిచాడు, సమర్థవంతంగా పరిపాలన సాగించాడు. మహాత్ముడు, మహానుభావుడు, చిత్ర పరిశ్రమకి పేరు తీసుకొచ్చాడు కదా. అది జరిగింది. అయితే సార్ మరి కృష్ణ గారికి తర్వాత తెలిసిందా మీరు ఎన్టీఆర్ గారిని కలిసారని? తెలుసు. కలిసి మాట్లాడాలని. ఆయన కృష్ణ గారు అనేవాడు శత్రుత్వం ఇంకోటి ఏమి పట్టించుకోడు. చాలా ఉదాత్తుడు, చాలా మంచివాడు. అతను ఇలాంటి విషయాలు ఏమి పట్టించుకోడు. రామారావు రెడ్డి అన్నాను కూడా ఏంటి పెద్ద ఆయన అంటాడు తప్ప ఎవరిని విమర్శించడం కానీ. కృష్ణ గారు తను యాక్ట్ చేసే ప్రొడ్యూసర్లు చివరిలో వాళ్ళు ఇబ్బందులు పడి రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా కూడా ఓకే అని చెప్పే మనిషి. ఇది నెక్స్ట్ పేజ్ చూస్తున్నారే ప్రొసీడ్ అని చెప్పాను మనిషి. అట్లా ఎన్నో నేను నా కళ్ళతో చూశాను నేను కృష్ణ గారి విషయం. అందరూ గొప్పవాళ్ళే. అందువల్లే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళని అనుసరించి మేము ఉన్నాం, అంతే కదా.